మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 23వ వచనాల వరకు మనకు విత్తనాల యొక్క ఉపమానాలు మనకు కనబడతాయి. అయితే మనము 4 విత్తనాల ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. మొదటిగా త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం, రెండవదిగా రాతి నేలలో పడినటువంటి విత్తనము, మూడవదిగా ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు, నాలుగవదిగా మంచి నేలలో పడినటువంటి విత్తనాలు. అయితే ఈ యొక్క 4 విత్తనాలలో మనం ఎటువంటి విత్తనాల వలె మనం ఉండాలి అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనము మంచి నేలలో పడినటువంటి విత్తనాల వలె మనం ఉంటూ మరి వాక్యము విని దానిని గ్రహించి దాని ప్రకారమే జీవించే వారికి మనమందరం కూడా ఉందము. మనమందరం కూడా మంచి నేలలో పడినటువంటి విత్తనం వలె ఫలించి అభివృద్ధి పొంది మరి దేవుని రాజ్యంలో చేరుకునే వారిగా మనమందరం కూడా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా వందనాలు.